అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నానిది. హిట్ 3 అసలు ఎప్పుడు నాని రొమాంటిక్‌గా నార్మల్‌గా ఉండేటోడు. సడెన్‌గా ఒకటేసారి హైప్ ఇచ్చి అనడం గానీ, సడెన్‌గా సీరియస్ అవ్వడం గానీ చాలా బాగా అనిపించింది. నాని కొంచెం బూతులు వాడారని అంటున్నారు. నాని బూతులు ఎక్కడన్నా ఉంటాయి. వి ఆల్ ఆర్ గ్రోన్ అప్ రైట్. సో అది మన మూవీస్ అంటే మూవీస్ మట్టుకే ఉంచాలి. అంతే, అక్కడ మట్టుకే ఉంచాలి, చూడాలి, ఎంజాయ్ చేయాలి. మరీ అంత బూతులు అయితే ఏం లేవు అక్కడ. లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మరీ అంత డిస్టర్బెన్స్ అయ్యేటట్లేదు. కొంచెం వాయిలెన్స్ ఉంది. ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పినట్టు చిన్నపిల్లలు చూడకుండా సరిపోతుంది. కొంచెం యా అది ఒక కొత్త హీరో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఆ హీరో. పాత హీరోనే, అది నేను చెప్పాలనుకోవట్లే ఆ హీరో ఎవరో. వెళ్ళొచ్చు, 2 times చూడొచ్చు. అంటే బాగా హోల్డ్ చేసింది సినిమాలో. బాగా హోల్డ్ చేసిందంటే క్లైమాక్స్ బాగుంది, ప్రీ క్లైమాక్స్ బాగుంది, స్టార్టింగ్లో కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత కొంచెం ల్యాగ్ అవుతుంది అనేసరికి వాడు సడన్గా హైప్ పెంచేశాడు. సో చాలా బాగుంది. 1-2 చూసాను. 1-2 ఎట్లా అంటే సేమ్ ఇంకా క్రిమినల్ సిఐడి టైప్ అలాగే ఉంది. సో డైరెక్టర్ కొత్తగా ఆలోచించి మళ్ళీ సేమ్ అదే ఎందుకు అని డిఫరెంట్గా, కొంచెం సైకోపాథటిక్గా డిఫరెంట్గా తీశాడు. మరి ఆ క్రిమినల్ది సిఐడి ఇన్వెస్టిగేషన్ బోర్ కొట్టకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. నో 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 ప్రభాస్ ఈజ్ ప్రభాస్, ఆఫ్ కోర్స్. ప్రభాస్ అంటే ఎవరి టాలెంట్ వాళ్ళది. లేదు ప్రభాసే, ఆఫ్ కోర్స్ ప్రభాస్. కాటేరమ్మ సీన్ అంటే ప్రభాసే. ఇటు పైలెంట్ బాగుందండి, ఫైట్స్ ఇరకొట్టాడు నాని గారు. అసలు ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. సరిపోతా శనివారం దసరా తర్వాత మించిపోయాడండి ఆయన. చాలా బాగా చేశాడు సినిమా. నెక్స్ట్ ప్యారడైజ్లో కూడా బాగా చేస్తారని ఆశిస్తున్నాం. సినిమా సూపర్. డాక్టర్ శైలేష్ కోల్ గారి డైరెక్షన్ అద్భుతంగా ఉంది. సినిమా అందరూ థియేటర్లో చూడండి. శ్రీనిధి శెట్టి గ్రామాల అందాలు డ్యూయెట్లే ఉండాలండి, మాంటే సాంగ్ ఉంటాయి. సినిమా మిక్కీ జే గారు, మేయర్ గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమా అందరూ థియేటర్లో చూడండి, హ్యాపీ. చూడొచ్చు, అందరూ చూడొచ్చండి. అట్లేం లేదు, ఎవడాడు చెప్పింది అన్ని అబద్ధాలండి. తప్పు చూడండి, అందరూ సెకండ్ హాఫ్ చేశాను. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మొత్తం ఉన్నాను. అల్యూమినియం ఫ్యాక్టరీలో క్లైమాక్స్ ఫైట్లో ఉన్నాను. చాలా బాగుంది సినిమా, సూపర్ డూపర్ హిట్ సినిమా. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా అన్న. పుష్ప సినిమా తర్వాత అంత పెద్ద హిట్ పడింది నాని అని. పుష్ప సినిమాతో కంపేర్ చేసుకుంటే మన తెలుగులో ఈ మధ్య సినిమాలో పుష్ప సినిమా తర్వాత మంచి బ్లాక్ బస్టర్ సినిమా. నేను ఓన్లీ న్యాచురల్ స్టార్ నాని అని పర్ఫార్మెన్స్ చూద్దామని ఇలా, నాకు యాక్షన్ స్టార్ నాని అని కనిపించాడు. హార్ట్ పేషెంట్లు, చిన్నపిల్లలు దయచేసి చూడొద్దు అని చెప్తా. ఎందుకంటే ఆ నరుకుడికి ఆ గుండె తట్టుకోలేదు. నాకే హార్ట్ అటాక్ వచ్చేసింది కొన్ని చోట్ల, అంత భయంకరంగా చూపించాడు ఆ ఎలివేషన్స్. సరిపోదా శనివారం మనకు ఒక మంచి ఫ్యామిలీ లవ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. ఇది అలా కాదు, ఇది ఒక మాస్ యాక్షన్ పీక్డ్ మసాలా బిర్యానీ. పిచ్చుకొక్కనని అడుగుతారు అసలు. ఇందులో శ్రీనిధి శెట్టి బాగా చేసింది, హీరోయిన్ బాగుంది, బాగా చేసింది. ఆ అమ్మాయి ఒక లక్కీ హీరోయిన్గా మారిపోయింది తెలుగులో. సో ఈ తర్వాత నుంచి అమ్మాయికి మంచి ఆఫర్స్ వస్తాయని కోరుకుంటున్నా. మన క్యామియో క్యారెక్టర్ వచ్చింది క్లైమాక్స్లో, అడవిశేష్ గారు. నేను ఎక్స్పెక్ట్ చేయాల, అదైతే ఒక ఉన్న 5 minutes కూడా చింపారేసాడు. హిట్ 4 ఉంది, మర్చిపోయాను చెప్పి. అవును, కార్తీక్ గారు ఎంట్రీ చూపించారు. అది 4వ అవతారం. అది అడవిశేష్ గారు వచ్చారు, ఆయన ఒక చిన్న క్యామియో రోల్ ఉంది. సో హిట్ 4లో కార్తీక్ గారితో తీస్తారని చెప్పి చూపించారు. అదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నాని అన్న కెరీర్లో మంచి బ్లాక్ బస్టర్ పడింది. దసరా సినిమాతో మాస్ చూపించాడు, ఈ సినిమాతో అయితే మరీ ఘోరంగా చూపించాడు. నా క్లాస్లో యాక్షన్ చేసి చూపించాడు.